డివిజన్ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడము, అమరస్తూపం నుంచి ర్యాలీలు తీయడం అనేది యావత్ తెలంగాణ జిల్లాలో అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మైనారిటీలు, ఆదివాసీలని, కార్మికులని, రైతాంగాన్ని, మొత్తం ఉపాధ్యాయులను, వైద్యులను, లాయర్లను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఏకోన్ముఖ పోరాటం గురించి, ఐక్య కార్యాచరణ గురించి, ఐక్య పిలుపు ద్వారా తెలంగాణ ప్రజా ఫ్రంట్ గారి ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ జిల్లాలో చేస్తూ వచ్చాము. అదే ప్రకారంగా హైదరాబాద్ లో కూడా మనం నాంపల్లి నుంచి ఇక్కడ వరకు ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి మన డిమాండ్లు ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంటే ఏంటంటే, మన తెలంగాణ సాధించాలి, పార్లమెంట్ లో నిలబెట్టాలి, మన వనరులను మనం పరిరక్షించుకోవాలి, కళలు కోనిపోద్దు, పార్లమెంటరీ బలగాలను వెనకకు పంపాలి, మళ్ళీ మన ఉద్యోగాలు మనం కాపాడుకోవాలి, లేదా విద్యార్థుల పైన, ఉద్యమకారుల పైన పెట్టిన కేసులు ఎత్తేయాలని ఈ డిమాండ్లు పెడుతూ, ఇదే కాకుండా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ప్రాతిపదిక మీద జిల్లాల నుంచి ఉన్న సమస్యలను గమనిస్తూ హైదరాబాద్ గత 10 సంవత్సరాలుగా ఎన్ని భూములు ప్రభుత్వం ప్రజా భూములను కాజేసింది, ఎన్ని ప్రభుత్వ భూమి ఎకరాలను చేసింది. ఈ రకంగా హైదరాబాద్ లో ఉన్న నష్టం జరిగింది.